మరి మనమందరము కూడుకున్నటువంటి సందర్భం మీకు అనౌన్స్మెంట్ ద్వారా తెలియచేసాం. మా అమ్మగారు 34 సంవత్సరాలు అయింది ఆమె చనిపోయి. ఈరోజు 35వ సంవత్సరంలో మరి ప్రవేశించడం జరిగింది. మా నాన్న నాకు 12 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఇదే స్థలంలో చనిపోయాడు. మా అమ్మ నాకు 18 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఇది కూడా లేదు, అప్పుడు కొంచెం గోడలు కట్టున్నాయి, అక్కడ చిన్న వసారు ఉండింది, ఆ వసారులో చనిపోయింది మా అమ్మ. అది నవంబరు 1990 నవంబరు 10వ తారీఖు, ఆ రోజు కూడా ఆదివారం. మరి ఆ రోజు చాలా కష్టమైన పరిస్థితి. మా అమ్మ చనిపోయినప్పుడు భూస్థాపనగా కూడా డబ్బులు లేవు. మరి పాస్టర్ గారు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళే ఆ బాక్స్కి వాటికి పెట్టి భూస్థాపన కార్యక్రమం చేశారు. ఆ తర్వాత నేను మళ్ళా పనిచేసి వాళ్ళ డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళ భూస్థాపన కూడా వాళ్ళు ఎత్తిపెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నమాట. మా నాన్న అంటే రక్షణ లేకుండానే ఆయన ఒక అన్నిటిగానే ఉండి ఇదే స్థలంలో చనిపోయాడు. మా అమ్మ అయితే రక్షణ పొందింది, బాప్టిజం పొందింది. మరి మందిరానికి వెళ్తుండేది, మరి లోకల్లో ఇక్కడ కప్పరాలు తిప్పగా అక్కడికి వెళ్ళేది, అక్కడే బాప్టిజం తీసుకుందామే. కాబట్టి దేవుళ్ళు ఆమె వెళ్తూ ఉంటే మాకు కూడా పిలుస్తుండేది, నాన్న మీరు కూడా రండి, మారు మనసు పొందండి, చర్చికి రండి. అంటే నువ్వు వెళ్తున్నావు కదమ్మా, మళ్ళీ మేము ఎందుకులే, ఎక్కడున్నాడు అంటే అప్పుడు దేవుడి మీద నాకు కోపం ఉండేది, అంటే అందరి దేవుళ్ళ మీద. అందుకని ఎన్నో దగ్గరలు తిరిగాం కదా, నాన్న చచ్చిపోయాడు, నువ్వు కూడా అంతంత మాత్రంలో ఉండవు, ఏదో నువ్వు వెళ్తున్నావు వెళ్ళు అనేవాడిని. తర్వాత ఆమె పిలుస్తూనే ఉండేది. అప్పుడప్పుడు మా ఇంటికి పాస్టర్ గారు వస్తే నేను వెళ్ళిపోయేవాడిని, ఇంటికి ఉండేవాడిని కాదు. ఆ తర్వాత వాళ్ళు ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మా అమ్మ బలవంతం మీద అప్పుడు ఐవరం ఇంటి దగ్గర ప్రార్థన కూడికి జరిగింది ఆదివారం సాయంకాలం. సామేల్ పాస్టర్ గారు అల్లూరు నుంచి వచ్చి అక్కడ ప్రార్థన పెట్టేవాడు ఆదివారం సాయంకాలం. అక్కడికి మా అమ్మ వెళ్తుంటే నన్ను కూడా పిలిస్తే నేను ఇక ఆమె తృప్తి కోసం అన్నట్టుగా ఆ బైబిల్ పట్టుకుపోవటానికి సిగ్గేసి షర్ట్ కింద పెట్టుకొని అక్కడికి వెళ్ళి బైబిల్ తీసేవాడిని. అక్కడ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ షర్ట్ కింద పెట్టుకొని ఇంటికి వచ్చేవాడిని. అంతేగాని మారాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలని మాత్రం నాకేం లేదు. తర్వాత ఆమె ప్రభులో ఉంటూనే అలాగే ఆమె క్రీస్తునందు నిద్రించింది. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగానే ఆమె భూస్థాపన చేయబడింది. తర్వాత ఆదరణ కూడిక అంతా కూడా సేవకులు జరిగించారు. అక్కడి నుంచి ఈ స్థలంలో 3 అనాథలు జీవించాం, నేను, తమ్ముడు, చెల్లి. ఎవరికి వివాహాలు కాలేదు. ఆ రోజు నా వయసు 18 సంవత్సరాలు, మా చెల్లి 12 సంవత్సరాలు వయసు. మా వాడి వయసు అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి, చాలా చిన్నోడు. మా నాన్న అయితే అసలు తెలియదు వాడికి. ఇంకా అలాంటి పరిస్థితుల్లో చదువుకోవాలన్నటువంటి ఆశ ఉంది నాకు, చదువుకోవడానికి అవకాశం లేదు.
అప్పటికి నేను 3 సార్లు స్కూల్లో చేరాను. మా యువరమ్మ గారు నన్ను నా ఆశ ఎరిగి ఆమె ఎప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ జాయిన్ చేసుకుంటూ ఉండేది. తర్వాత ఇక నా వల్ల కాలేదు. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తే ఇల్లు గడవట్లేదు, ఇంట్లో అన్నం లేదు. ఆ పరిస్థితిని బట్టి ఇక నేను చదివే అవకాశం నాకు లేదు, ఆ అదృష్టం కూడా నాకు లేదు అని చాలా బాధపడేవాడిని. ఆ టైంలో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళకపోతే మా ఇంట్లో జరగదు, భోజనం జరగదు. ఎందుకంటే ఇంకిద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు పని చేయలేరు, ఇంక నేనే చెయ్యాలి, నేనే చూడాలి. అలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతి లేక ఇదే స్థలంలో ఎన్నో పాపాలకు నేను అలవాటు పడిపోయాను. సంతోషం లేదు, సమాధానం కోసం ఈ పాపం చేస్తే సంతోషం వస్తుంది, ఈ సినిమాలకు వెళ్తే సంతోషం వస్తుంది. ఆ సంతోషం కోసం నేను ప్రాకులాడి ఎన్నో రకాలైనటువంటి పాపాల్లో మునిగిపోయాను. అంటే అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇంకేముందిలే, లైఫ్ అయిపోయింది కదా, ఏం చేస్తే ఏముంది, ఇంకా తల్లిదండ్రులు పోయినారు, చదువు పోయింది, ఇంకేముంది, ఇంకేం లేదు, అంత అయిపోయింది కదా, ఏం చేస్తే ఏముంది అన్నట్లుగా చాలా చెడుగా మరి ప్రవర్తిస్తూ జీవిస్తున్న రోజుల్లో మా సిస్టర్ గారికి ఇదే స్థలంలో ఇక్కడ ఒక చిన్న పాక ఉన్నింది. మళ్ళీ అది తీసి ఇక్కడేసాం. ఇక్కడేసి ఇక్కడనే ఆమెకి వివాహం చేయటం జరిగింది. 13 సంవత్సరాల వయసులోనే. ఆడపిల్ల మన దగ్గర ఎందుకు లేనని 13 సంవత్సరాల వయసులోనే ఆమెకి వివాహం చేశాము.